బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఇతర రోజుల్లో కూడా ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో రైలు ఆగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కోదండరామస్వామి వారిని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా ఇతర నేతలతో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఒంటిమిట్టలో పలు రైళ్లు ఆపాలి అని చెప్పి అనేక సందర్భాల్లో మనవి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఈ బ్రహ్మోత్సవాల ముందు కూడా మనవి చేశాం. స్థానిక ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా మనవి చేశారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, స్టేట్ గవర్నమెంట్ గట్టిగా పర్స్యూ చేసి ఈ ఆలయం యొక్క ఇంపార్టెన్సు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ఇక్కడికి గుడికి భక్తులు రావడానికి సౌకర్యవంతంగా ట్రైన్ స్టాప్స్ ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ఆపే దిశగా చర్యలు చేపట్టాలని, ఆ దిశగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కూడా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. బేసికల్గా డిలిమిటేషన్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఒంటిమిట్టకు ఉన్న ఆ గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒక నియోజకవర్గం చేస్తే తప్పకుండా ఇంకా బాగుంటుంది. మీ అందరితో నేను కూడా ఏకీభవిస్తున్నా. తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వం కూడా డీలిమిటేషన్ చేసేటప్పుడు పాత జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే కొత్తగా 5 నియోజకవర్గాలు అంటే 15 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండబోతూ ఉన్నాయి. ఒంటిమిట్టకున్న అంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఈ గుడికి, ఈ ప్రాంతానికి ఉన్న ఇంపార్టెన్స్ను, హిస్టరీని దృష్టిలో పెట్టుకొని ఒంటిమిట్టను కూడా ఒక నియోజకవర్గంగా ప్రభుత్వం అనౌన్స్ చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.